హాయ్ అండి, వెల్కమ్ టు అమో వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ 10th క్లాస్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే కనుక సరస్వతీదేవి పూజతో స్టార్ట్ చేశారనమాట. ఈ అక్క బాగా పూజలు చేస్తుందని చెప్పి ఈ అక్కతోనే పూజ చేయించారు. సో ఈ అక్క చాలా బాగా పూజ చేసింది. మనం కూడా కొంచెం నేర్చుకోవాలి అక్కని చూసి. అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ లోపలికి వచ్చి సరస్వతీదేవిని ముందుగా పూజించుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ వచ్చి పూజ చేసి అందరికీ నమస్కరించుకున్నారు. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చదువు బాగా రావాలని పాపం అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సో అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక వీడియో సెక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీయించుకుంటున్నారు. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే కనుక మనం స్టేజ్ దగ్గరికి వెళ్దాము. స్టేజ్ దగ్గర ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. అక్కడి నుంచి బయటకు వచ్చేసి హడావిడిగా బిజీగా ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. చేతిలో మామిడికాయలు తింటా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనమాట. సో దీంతో పాటు మనకి ఇంకో అకేషన్ కూడా ఉంది. అదేంటంటే వీళ్ళు గ్రూప్ అందరూ కలిసి డబ్బులు వేసుకొని ఒక 2 రూమ్స్ అయితే రెన్యువల్ చేయించారు స్కూల్లో. ఆ 2 రూమ్స్ వచ్చేసి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు ఉపయోగపడతాయి అనేసి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి ఆయన సహాయంతో మొత్తం 2 రూమ్స్ స్టోర్ రూమ్స్గా ఉండేయంట ఫస్ట్. అప్పుడు వీళ్ళందరూ ఆ స్టోర్ రూమ్స్ అంతటిని ఖాళీ చేయించి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించి మొత్తం నీట్గా చేయించారు పిల్లలకు ఉపయోగపడేలాగా. సో అది ఈరోజు ప్రిన్సిపల్ గారితో స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓపెనింగ్ చేయించారనమాట. లోపల డిజిటల్ బోర్డు అవన్నీ క్లాస్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా బాగుందనమాట. ఫ్రీగా విషయాలు వస్తుంది. అది అయిపోయిన తర్వాత స్టేజ్ మీద సన్మానాన్ని చేయాలని కోరుకుంటున్నాం. సన్మానాలు చేశారనమాట. కళ్యాణి చేయండమ్మా. గీత మీరు పైకి వెళ్ళొచ్చు. అంటే ఏ గ్రూప్ వాళ్ళు అంటే ఈ గ్రూప్ వాళ్ళు ఏమేమి కొంచెం పైకి వెళ్ళండమ్మా. ఎంతో ఉపయోగపడే పని కొంచెం పైకి వెళ్ళండి. గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, ఫర్దర్ ప్లానింగ్ ఏదో చేద్దాము. అది అందర్ సజెషన్స్ తో ఇది మన స్టార్ట్ చేసిన తర్వాత మన జర్నీ ఇప్పటి వరకు ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళు ఇంకా ఇదే కంటిన్యూ అవ్వాలి జర్నీ ఈ విధంగా అని చెప్పేసి ప్రోగ్రామ్స్ ఏంటి స్కూల్ కి ఏ పనులు భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. ఏమేం పంచాము అని చెప్పి ఆ చూడని వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. తర్వాత అడిగారు ఏంది మాకు కూడా చెప్తే మేము కూడా ఇచ్చేవాళ్ళం కదని. బాగా ప్రౌడ్గా అనిపించింది. అది అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫోటో సెక్షన్కి అయితే వచ్చారు. పాప మా ఫోటోగ్రాఫర్ని 30 తిప్పలు పెట్టి చిన్నపిల్లల కన్నా దారుణంగా అల్లరి చేసి మొత్తానికి ఒక గ్రూప్ అయితే తయారైంది. ఇంకా వీళ్ళు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమంది మిస్ అయ్యారనమాట. సో అలా గ్రూప్ ఫోటో అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఎవరి ఊరు వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు. ఫంక్షన్ అంటే కామనే కదండి, ప్రోగ్రామ్ అంటే ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిసారంటే ఇంకా సెల్ఫీస్ అన్నీ కామనే కదా. సో అలా సెల్ఫీస్ అందరూ దిగారనమాట. సో బ్యాచ్ వైజ్ గ్రూప్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ మొత్తం గ్రూప్ ఫొటోస్ సెల్ఫీస్ అన్నీ మెమరబుల్గా మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మ్యూజికల్ చైర్స్ అంటే చేయడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ అనమాట. వాళ్ళ స్కూల్ డేస్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారనమాట. గిఫ్ట్లు అయితే ఇచ్చారు. సో ఇదండి.